Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. Always takes us in victory. Always leads us in victory. అన్నిటిలో మనలను జయశీలుతులుగా చేస్తున్న ప్రభువుకు మహిమ కలుగును గాక. I am very glad that you have come back again after having a good biryani. మంచి బిర్యానీ తిన్న తర్వాత మళ్ళా మీరు ఇద్దరు వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. Good that you will go away. మీరు తిరిగి వెళ్ళలేదు, అది చాలా సంతోషం. If I speak for a long time, ఒకవేళ నేను ఎక్కువసేపు మాట్లాడితే the biryani inside will select us to sleep. మనలో మన కడుపులో ఉన్న బిర్యానీ మనల్ని నిద్రపుచ్చుతుంది. So the preacher should be wise enough. People want to sleep. కాబట్టి వినేవారు నిద్రపోకుండా చెప్పేవారు జ్ఞానంతో చెప్పాలని అర్థమవుతుంది. But I am not expert in that. అయితే నాకు అందులో పాండిత్యం లేదు. So what I am trying to do is that అందుకని నేను ఏం చేయాలని ఆశపడుతున్నాను. rather than speaking for 1 hour, గంట సేపు మాట్లాడే బదులు కొద్దిసేపు తీసుకుంటాను. He said that blessed are those who speak for a shorter time, they shall be called again. మనకు తెలుసు కదా, తక్కువసేపు మాట్లాడే వాళ్ళు ధన్యులు, వారు తిరిగి పిలువబడతారు. You are ready to listen to another message. ఇంకొక వర్తమానం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. The problem is that not only the stomach is full, the head is also full. సమస్య ఏంటంటే కడుపు మాత్రమే కాదు, తల కూడా నిండుగా ఉంది. Message after message. ఎందుకంటే వర్తమానం తర్వాత మరి ఒక వర్తమానం. There was a preacher in Kerala. ఒక కేరళలో ఒక బోధకుడు ఉన్నాడు. He said when one fellow went to hell. ఆయన ఈ విధంగా చెప్పాడు, ఒక అతను నరకానికి వెళ్ళాడు. And he saw some people. అక్కడ కొంతమందిని చూశాడు. Some fellows were having big ears, big long ears. కొంతమందికి మరి చాలా పొడవాటి చెవులు ఉన్నాయి. And some have very long legs. కొంతమందికి అయితే పొడవాటి కాళ్ళు ఉన్నాయి. And somebody asked, why is that such a big ear? కొంతమంది అడిగారు, ఎందుకు అంత పొడుగు చెవులు ఉన్నాయని. Yeah, I was in all the meetings. I used to listen to every message. వాళ్ళు ఏం చెప్పారంటే, నేను అన్ని కోరికలు హాజరయ్యేవాడిని, అన్ని సందేశాలు వినేవాడిని. Because I heard every message, my ears were growing and they had become very big. నేను అన్ని వర్తమానాలు విన్నాను కాబట్టి నా చెవులు పెరిగి 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 చాలా పొడుగైపోయింది. Then what happened to your leg? They're so long. ఇప్పుడు కాళ్ళు ఎందుకు అంత పొడుగయ్యాయి అని అడిగారు. నేను ఎందుకు ప్రతి గుడికి నడుచుకుంటూ వెళ్ళేవాడిని, అందుకని అంతగా పొడుగయ్యాయి. The message didn't do any good to me. చెప్పే వర్తమానం నాకేమి మేం చేయలేదు. It affected my leg and my ear. అయితే నా చెవులకి నా కాళ్ళకి అది కొంత ప్రభావం చూపింది. I don't think that's a real story, but that's something to think about. ఇది వాస్తవం కాదు, కానీ ఆలోచించదగిన విషయం. We will come to the scriptures. మరలా వద్దాం. This 3 sessions we were thinking from the book of Galatians. ఈ 3 కోడికల్లో గలతీ పత్రిక నుంచి మనం ఆలోచన చేశాం. What do you think that I am going to speak now? ఇప్పుడు ఏమి మాట్లాడబోతున్నానని అనుకుంటున్నారు? Book of Ephesians. ఎఫెసీ పత్రిక Chapter 4. 4వ అధ్యాయం. Chapter 4 is a very difficult chapter. 4వ అధ్యాయమే చాలా కష్టమైన అధ్యాయం. Yeah, if you speak those difficult matters in this afternoon time, who can follow those? You will sleep. ఇంత మధ్యాహ్న కాలంలో అలాంటి కష్టమైన అధ్యాయం తీసుకుంటే మేము వినగలమా, నిద్ర వస్తుంది కదా అనవచ్చు. Don't worry. చింతించాల్సిన అవసరం లేదు. This big chapter, ఈ పెద్ద అధ్యాయం, chapter of the great things, మరి గొప్ప విషయాలతో కూడిన అధ్యాయం. I will put it in a nutshell. దాన్ని క్లుప్తంగా చెప్తాను.
But everybody can understand. అందరూ అర్థం చేసుకునే రీతిలో చెప్తారు. Even the children will understand. పిల్లలు కూడా అర్థం చేసుకునేంతగా చెప్తారు. Is that all right? సరేనా? You know, these are the days of capsules, you know. Capsules. ఈ దినాల్లో చిన్న చిన్న మాత్రలు వేసుకుంటా ఉంటారు కదా. Earlier years, you know, you have to drink so many bottles and so many things, you know, to make the body strong and healthy. ఇంతకు ముందు అయితే మనం మరి బలం చేకూరాలంటే ఎన్నెన్నో టానిక్లు తాగేవాళ్ళం. Now small tablets. అయితే ఇప్పుడైతే చిన్న చిన్న మాత్రం 1 or 2 is enough. 1-2 సరిపోతాయి. Man is now very active. వాటితోనే చాలా చురుగ్గా ఉంటారు. These days people live, you know, somebody said, you know, most all the people are living up to 100 years. కొంతమంది ఏమంటున్నారంటే వాటి వల్ల 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. Okay, now to Ephesians chapter 4. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. Ephesians chapter 4 can be divided into 2. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. First part, మొదటిది what the Lord has done. ప్రభు ఏమి చేశాడు అనేది. The second part, రెండవ భాగం what we have to do. మనం ఏమి చేయాలి అని. Okay. Now to elaborate a little more. ఇంకొంచెం వివరిస్తే There are 3 things that Christ has done to his body. తన శరీరమునకు క్రీస్తు చేసిన 3 సంగతులు ఉన్నాయి. 3 things. 3 సంగతులు. Church is the body of Christ. సంఘమే క్రీస్తు He దేహం. is the head and the churches are his body. ఆయన శిరస్సు అయి ఉంటుండగా సంఘాలన్నీ కూడా ఆయన దేహముగా ఉన్నాయి. The glory of the churches is that they have a glorified head. They are in heaven. సంఘములకున్న ఆ ప్రభావం కిరీటం ఏంటిదంటే పరలోకంలో మరి మహిమాన్వితుడైన శిరస్సు ఉన్నాడు. So the head has given to the body. కాబట్టి ఈ శరీరం నాకు శిరస్సు ఇవ్వబడింది. Are you ready? Hello. నిజమేనా? I'm going to tell 3 things that the Lord has done. మనకు ప్రభు చేసిన 3 సంగతులు చెప్పబోతున్నారు. Everybody will be able to remember. అవి అందరూ గుర్తుంచుకునే విధంగా ఉంటాయి. Number 1. మొదటిగా In chapter 4, 4వ అధ్యాయంలో verse 1 to 4, మొదటి 4 వచనాల్లో he has called us. ఆయన వాళ్ళను పిలిచాడు. He has called us. ఆయన వాళ్ళను పిలిచాడు. He has called us to do a particular responsibility. మనము ఒక ప్రత్యేకమైన బాధ్యత నిర్వర్తించాలని పిలిచాడు. Number 2, రెండవది not only he has called, ఆయన పిలవటం మాత్రమే కాదు, he has given to each one a specific matter. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పనిని అప్పగించాడు. To every man and a woman. ప్రతి పురుషునికి ప్రతి స్త్రీకి కూడా. Number 1. Number 3, మూడవది he has given certain men to the assembly. సంఘానికి కొంతమంది వ్యక్తులను ప్రభు ఇచ్చాడు. Okay, I will elaborate a little more. ఇంకా వివరిస్తాను. What did the Lord do? ప్రభు ఏం చేశాడు? Number 1, మొదటిది he has called us to keep the unity of the Holy Spirit, unity of the Spirit. ఆత్మ అనుగ్రహించు ఐక్యతను కాపాడుకొనమనే బాధ్యత ఇచ్చాడు. Everyone ప్రతి ఒక్కరు called and united by the Holy Spirit. అందరూ పిలువబడి ఆత్మ చేత ఐక్యపరచబడ్డారు. What is the Holy Spirit doing? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? Calling us one and making us one. మనలను ఒక్కరిగా పిలుస్తూ ఐక్య Always the Holy Spirit unites people. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మనుషులను ఏకం చేస్తాడు. That is what he says, unity of the Spirit. ఆత్మ కలిగించు ఐక్యత అనేది. Who united us? ఎవరు మనలను ఐక్యపరిచారు? Who put us as one? మనలను ఒక్కరిగా ఎవరు చేశారు? Not some man. ఎవరో వ్యక్తి కాదు, Holy Spirit. ఆత్మ, పరిశుద్ధాత్మ. He has called us and united us as the body of Christ. ఆయన మనలను పిలిచి క్రీస్తు శరీరముగా ఉండుటకు ఐక్యపరిచాడు. Number 1, మొదటిది what as the Lord has done, he has united us. ఆయన He has called us to be one. ఆయన మనలను ఒక్కరిగా ఏకత్వముగా ఉండటానికి పిలిచాడు. We are united by the triune God. మనము మరి త్రిత్వమై ఉన్న దేవుని చేత ఐక్యపరచబడ్డాం.
verse 4 onwards, 4వ వచనం that నుంచి description is there. అక్కడ వివరణ ఉంది. What kind of unity? Sevenfold unity, complete unity. అది ఎలాంటి ఐక్యత అంటే 7 అంచెల ఐక్యత, సంపూర్ణ ఐక్యత. 7 means complete. 7 అనే సంఖ్య సంపూర్ణతను. 7 kinds of descriptions are. 7 రకాల వివరణలు ఉన్నాయి. One body, ఒక శరీరం, one spirit, ఒక్క ఆత్మ, one hope, ఒక నిరీక్షణ, one Lord, ఒక్క ప్రభు, one faith, ఒక్క విశ్వాసం, one baptism, ఒక్క బాప్తిస్మం, one God the Father. ఒకే తండ్రి అయిన So దేవుడు. God the Father is there. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, One Lord is there. ఒక ప్రభు ఉన్నాడు, One Spirit is there. ఒక ఆత్మ ఉన్నాడు. And because of that, we have one faith. అందుని బట్టి మనకు ఒక్క విశ్వాసం ఉన్నది. And because of that, one baptism. అందుని చేత ఒక్క The బాప్తిస్మం. Holy Spirit of God baptized us by us as one body. ఆ పరిశుద్ధాత్ముడు మనలను ఒక్క శరీరముగా ఉండుటకు బాప్తిస్మం ఇస్తున్నాడు. And we are controlled by the triune God. మనము త్రిత్వమైన దేవుని చేత And నియంత్రించబడుతున్నాం. what is our responsibility? ఇప్పుడు మన బాధ్యత ఏంటి? Not to keep the unity, not to make the unity. మనకు మనం ఐక్యత సాధించుకోవటం కాదు. Nowhere in the New Testament, people are asked to make a unity in the church. ఆ సంఘంలో క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా ఉన్న విశ్వాసులు ఐక్యతను మీకు మీరే సాధించుకోండి అని చెప్పాలి. We are united by the Holy Spirit, united by the Son of God, united by the Father in heaven. మనము ఆత్మ చేతను, దేవుని కుమారుని చేతను, తండ్రి అయిన దేవుని చేతను ఐక్యపరచబడ్డాం. Is that clear? తేటగా అర్థమవుతుందా? You understand? అర్థమవుతుందా? Now, who united you? Who united us? మనలను ఎవరు ఐక్యం చేశారు? Father, Son, the Holy Spirit. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. Very clear. స్పష్టంగా ఉన్నది కదా. And that is a complete unity. అది పరిపూర్ణమైన ఐక్యత. We are brought in. ఆయన మనలను చేర్చుకో. And what is our responsibility? ఇప్పుడు మనకున్న బాధ్యత ఏంటిది? Make every effort to keep that unity. ఆ ఆత్మ కలిగించిన ఐక్యతను కాపాడుకుంటూ అన్ని ప్రయత్నములు చేయము. We are more of us are maybe in different assemblies. మనము వేరు వేరు సంఘాలు. Doesn't matter whether you are here or in Tamil Nadu or in Kerala, whoever maybe any part of it. మనం ఎక్కడ ఉండొచ్చు, లేకపోతే తమిళనాడులోను, కేరళలోను, ప్రపంచంలో వివిధ స్థలాల్లో చెందిన వారు ఉండొచ్చు. Verse 3. 3వ వచనం. Endeavoring to keep the unity of the. మరి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగి ఉంది. Keep the unity, it's not an easy thing. ఐక్యతను కాపాడుకోవడం అనేది అంత సులభమేది కాదు. It takes lot of effort. That is why endeavor. Make an effort to keep the unity of the Spirit. దీనికి ఎంతో ప్రయాస అవసరమో, అందుకనే దానిని కాపాడుకోవడంలో శ్రద్ధ చూపించుండి అంటున్నాడు. When Holy Spirit unites, పరిశుద్ధాత్ముడు ఐక్యపరిచినప్పుడు you try to divide. మనము మరి విభజన తేవడానికి ప్రయత్నిస్తాం. I was just sitting there. అక్కడ నేను కూర్చొని ఉన్నాను. I saw Devdana Madhuri coming here and putting and asking together, putting all the chairs. మరి దేవదాన్ గారు వచ్చి కుర్చీలు వేస్తారు. Just a small example, no? ఒక ఉదాహరణ. And we're just he is putting together. ఆయన ఈ విధంగా కలిపి పెట్టారు. How would it happen? Somebody comes and takes away whatever things that he puts in. How it will be? He puts and somebody takes it. He puts again, somebody takes it. It's a disorder thing, వారు వేసిన వరుసగా కుర్చీలు వేసి ఉంటుండగా ఇంకొకరు వచ్చి ఒక కుర్చీ తీసుకొని మరొకరు వచ్చి ఇంకొక కుర్చీ తీసుకుంటే అక్కడ క్రమం ఎక్కడ ఉంటుంది? Holy Spirit is putting everything in order. పరిశుద్ధాత్ముడు అన్నిటినీ క్రమపరుస్తున్నాడు. Make sure that you do not disorder this things. మరి దానిని క్రమము చెడగొట్టేలాగా మనం ఉండకూడదు. You understand? అర్థమవుతుందా? How difficult it is? ఎంత కష్టమైంది. You don't understand. అర్థం కాదు కదా. If you don't understand, అది మనకు అర్థం కాకపోతే read one. మొదటి 2 It's a difficult task. ఇది ఎంతో కష్టమైన పని. Please read. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోండి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను
సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. In connection with the message that we are hearing earlier, మరి ఇంతకు ముందు విన్న ఆ సందేశానికి it takes అనుగుణంగా lot of effort. అది ఎంతో కష్టము ప్రయాసతో కూడినది. You know, that is what is been, endeavor, worthy of the calling which we are called. మనం పిలువబడిన పిలుపులకు తగినట్లుగా నడుచుకోవలెను అని చెప్పి. How you have to walk? ఎలాగ మనం నడవాలి? Walk in all lowliness, వారి సంపూర్ణ వినయముతోను, walk in gentleness, సాత్వికముతోను, walk in long suffering, దీర్ఘ శాంతముతోను, bearing one another, ఒకరినొకడు సహించుచు, do everything in love. అన్నిటినీ ప్రేమతో చేయుడి. It's a difficult task. ఇది కష్టమైన పని కదా. Simply, the unity of the Holy Spirit cannot be maintained. మరి పరిశుద్ధాత్మ కలిగించిన ఐక్యతను ఏదో సాదా సీదాగా కొనసాగించలేం. Walk in love, ప్రేమను నడుచు, walk in humility, తగ్గింపుతో and నడుచుకుంటాం, walk in gentleness. సాత్వికంతో I'm నడుచుకుంటాం. not going to describe all those things. వాటన్నిటి గురించి వివరించబోవటం It is లేదు. very simple. అది ఎంతో సులభం. When the Holy Spirit asks us to do something, He qualifies us to do that. పరిశుద్ధాత్ముడు ఏదైనా పని చేయమని పిలిచినప్పుడు ఆ పని చేయుటకు తగిన సామర్థ్యం ఇస్తాడు. Oh, Spirit of God, మరి ఇక్కడ ఆత్మ you దేవుడు, are eternal Spirit. ఆయన నిత్యుడగు, You are doing great wonders in the church of God. దేవుని సంఘంలో అద్భుత కార్యములు చేస్తున్నాడు. Help me and produce in me the qualities in my heart, that I may be able to keep the unity that you are making in the church. పరిశుద్ధాత్మలో మీరు ఏదైతే సంఘంలో ఐక్యతను కలిగించారో ఆ ఐక్యతను కొనసాగించుటకు నేను చేయాల్సిన ప్రయాసకు తగిన అర్హతలు, గుడ్ లక్షణాలు నాకు అనుగ్రహించు. Lord, you said bear one another in love. Where is love in me? ప్రభువా, మరి మీరు ఒకరినొకరు ప్రేమతో సహించుడు అన్నారు. నాలో ప్రేమ ఎక్కడుంది? You said with long suffering you keep the unity. Where is long suffering? దీర్ఘ శాంతముతో ఐక్యతను కాపాడుకోమన్నావు. నాలో దీర్ఘ శాంతం ఎక్కడుంది? Where is lowliness and where is gentleness? సంపూర్ణ వినయం ఎక్కడ? సాత్వికం ఎక్కడ? That is the fruit of the Spirit. ఏది ఆత్మ ఫలం. He not only demands us, but he is the factory manager and he produces it in our life. ఆయన కేవలం ఇవి ఉండాలని నిర్దేశించడం మాత్రమే కాదు, కానీ ఆయన మన హృదయంలో, మన జీవితంలో వాటిని తయారవునట్లుగా We are working together with the triune God. మనము త్రిత్వమై ఉన్న దేవునితో కలిసి పని చేస్తున్నాం. Father is working. తండ్రి అయిన దేవుడు పని చేస్తున్నాడు. Where is it? Father is working. Which is the verse? That is verse 6. Father is working. Son of God is working. And the Spirit of God is active in order to make us active and do our responsibility. ఆరో వచనం, అంతకు ముందు వచనాల్లో తండ్రి అయిన దేవుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి మనము ఏదైతే బాధ్యత అప్పగించబడ్డామో అది నెరవేర్చుటకు వారు మనకు సహాయం చేస్తారు. What is the purpose of incarnation? ఆయన శరీరధారిగా రావడంలో ఉద్దేశం Unite the people of God for the glory of God. దేవుని మహిమార్థమై దేవుని ప్రజలను ఐక్యపరచుట. Why the Holy Spirit came on the day of Pentecost? To make a body for the risen Lord sitting in heaven. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు ఎందుకు దిగి వచ్చాడంటే పరలోకంలో కూర్చుంటున్న ప్రభువుకు ఒక శరీరమును చేయటానికి. Now the second thing the Lord has done. ఇప్పుడు రెండో పని ప్రభువు చేసింది. Alright, the first thing that we have discussed. ఇప్పుడు మనం మొదటిది మాట్లాడుకున్నాం. He has made in the Spirit of God is uniting the people, and we are asked to keep their unity. ఆత్మ కలిగించు ఐక్యత ద్వారా మనల్ని ఐక్యపరుస్తూ ఉంటుండగా ఆ ఐక్యతను కాపాడుకునే బాధ్యతను మన మీద ఉంచాడు. Now the question is that how can we keep the unity? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ ఐక్యతను మనం ఎలాగో Is it కాపాడుకుంటాం? the responsibility of the few people or everyone? ఇది కొద్ది మందికి ఉన్న బాధ్యతేనా, అందరికి ఉన్న బాధ్యత? You have the question? ఆ ప్రశ్న విన్నారా? Is that your Bible open? బైబుల్ మీరు తెలిసే Read ఉంచారా? verse 7. 7వ వచనాన్ని చదవండి. It is the responsibility of every member of the church. ఇది సంఘంలో ఉంటున్న ప్రతి వ్యక్తి మీద ఉన్న బాధ్యత. Hello, those who are sitting, are you listening? Very good. Oh, most of you have books and not books. What a good example. You should be like this. Almost everybody. Vandana,
Classical example, how you should be studying God's word, Very good. You ask the Lord, Lord, how can I get the unity? ప్రభువా నేను ఐక్యతను ఎలా కాపాడుకోగలనని అడుగుదాం ప్రభు. And the Lord comes and says, ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి my ఏమంటాడు? son, నా కుమారుడా, don't you know that I have given you a gift? నీకు నేను వరం ఇచ్చానని నీకు తెలియదా? In the earlier message, Iyengar was speaking about the gifts of the Spirit, spiritual gifts. వర్తమానంలో ఆత్మ వరము గురించి అయ్యగారు చెప్పారు. Why is the Spirit of God, given that gift to us? ఆత్మ వరమును ఎందుకు మనకు అనుగ్రహించాడు? Verse 7 clearly says that the purpose of the giving of the gift by the Holy Spirit is to keep the unity of it. 7వ వచనం స్పష్టంగా చెప్తున్నది ఏమంటే ఆత్మ ఎందుకు వరమును అనుగ్రహించాడంటే ఐక్యతను కాపాడుకున్నవారిని ఉద్దేశం. Are you listening? వింటున్నారా? To whom it is given? ఎవరికి ఇవ్వబడింది? Sisters will say all gifts are only given to men. We have nothing to do. We come, put the head, put the what do you call that? Veil on the head, sit there, plant there, and go home. ఆ సహోదరులు అనవచ్చు, వరాలన్నీ పురుషులకే ఉన్నాయి, మేము వచ్చి కూర్చొని ముసుగు వేసుకొని కూర్చొని విని తిరిగి వెళ్ళటమే మా పని అనుకో. Verse 7 doesn't say that only, doesn't mention only men. He says that to each one grace was given according to the measure of Christ. 7వ వచనం కేవలం పురుషులనే మాట వాడటం లేదు, కానీ మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం ఈ వరము అందరికి ఇవ్వబడింది. ప్రతి ఒక్కరికి, వృద్ధులైన, యవనస్తులైన, యవన స్త్రీలైన, వృద్ధులైన, ప్రతి ఒక్కరికి వరం ఇవ్వబడింది. Are you a saved child? మీరు రక్షింపబడిన వారైనా? That is sign. There's a gift. అక్కడ మీకు వరం ఉంది. But you don't understand? అర్థం అవ్వట్లేదా? You see your body? You see this body? మీకు మన శరీరాన్ని గమనించి, You have a body. మనకు శరీరం ఉంది. I have one. మనకు అందరికీ ఉంది. Is there any member here, any part that doesn't have any use? మరి మన శరీరంలోని అవయవాల్లో నిరుపయోగమైంది ఏదైనా ఉందా? We are body and each one is a member, మనం శరీరం అయినట్టుగా ప్రతి ఒక్కరూ అవయవమై ఉన్నాం కదా. Even the smallest one that you think that is not useful, it is useful. మన శరీర అవయవాల్లో అసలు చిన్నది అంత పనికి రాదు అనుకున్నది కూడా simply saying every member is responsible to keep the unity of the Holy Spirit. కాబట్టి అర్థం చేసుకునే రీతిగా చెప్పాలంటే ఆ ప్రతి ఒక్కరి మీద ఈ ఐక్యతను కాపాడుకునే బాధ్యత ఉంది. If there is a disorder, disunity among God's people, nobody can stay away and say, I'm not responsible, I didn't do anything. మరి ఒకవేళ దేవుని సంఘములో ప్రజల మధ్య అనైక్యత కనుక ఉన్నట్లయితే నాకు దానితో బాధ్యత లేదు, నిమిత్తం లేదని ఎవరు చెప్పలేరు. Either you are not doing what you are supposed to do, or you are doing that which you should not do. ఒకవేళ అలా చెప్తున్నట్లయితే నీవు చేయాల్సిందైనా చేయటం లేదు, అలా లేదా చేయకూడదైనా చేస్తున్నావు. According to the riches, according to the measure of Christ, the measure of the risen Lord, everyone is given a gift. పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువు అనుగ్రహించు పరిమాణం చొప్పున ప్రతి ఒక్కరికి వరం ఇవ్వబడింది. When you pass the exam, what do you give? మరి పరీక్ష పాస్ అయినప్పుడు ఏం జరుగుతుంది? When you buy a new house, what do you do? ఒక క్రొత్త ఇల్లు కొంటే ఏం చేస్తాం? You give little to people. అందరికి మరి మిఠాయిలు పంచి పెడతాం. The risen Lord went back to heaven. మరి పునరుత్థానుడైన ప్రభువు heaven received him. మరి పరలోకం ఆయన, and he brought death and Satan and all the demons and said to the Father, these are the ones that I have conquered. మరి అక్కడ ఆయన చెరగా మరణమును పట్టుకొని పోయి ఉంటుండగా ఆ దేవునితో ప్రభువా నేను విజయం సాధించింది ఇదే తండ్రి అని ప్రభు తండ్రితో చెప్పాడు. It is a person. 8వ వచనంలో ఉన్నది. Read that. He ascended into heaven. ఆయన పరలోకమునకు He let the captive captive. చెరగా పట్టుకొని పోయాడు. And he gave him ఆ మనుషులకు వరమును అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరికి వరం అనుగ్రహించాడు. Like a victorious general after the great triumphant
victory that he has, he gives gift to the people. ఆయన మరి గొప్ప విజయం సాధించిన సైన్యాధిపతి వలె ఒక విజయముతో అందరికి వరమును అనుగ్రహిస్తున్నారు. He came, he conquered, he went back. ఆయన వచ్చాడు, విజయం సాధించాడు, తిరిగి వెళ్ళాడు. And verse 8, he gave gifts to men. ఆయన అందరికి ఈవులను అనుగ్రహించాడు. That is the meaning of verse 8, because that is verse 8 is a quotation from the Old Testament. 8వ వచనం యొక్క భావం ఇదే. 8వ వచనం పాత నిబంధనలో నుంచి ఉటంకించబడింది. Are you listening? వింటున్నారా? The gift that is in you. Are you sleeping? మనలో ఉన్న వరం. ఎవరైనా నిద్రపోతున్నారా? Are you sleeping? No, everybody is. Somebody sometimes says, "Nah, all that you say, right or not?" What is the gift that is in us showing? మనలో ఉన్న వరం బయట వారికి ఏది కనపడుతుంది? Oh, the Lord is triumphant. He won the victory. He is there after glorified. మన ప్రభువు జయశీలుడై ఉంటుండగా ఆయన విజయం సాధించి తండ్రికి ఇదిగో నా విజయం అని చూపిస్తుంది. He made me the member of that body. ఆయన నన్ను ఆ శరీరంలో పాలిభాగస్తునిగా చేశాడు. And because of that, I am responsible as a member to keep the body of the unity of the soul. దాన్ని బట్టి ఆ శరీరంలో నేను భాగమై ఉంటుండగా ఐక్యతను కాపాడుకునే దాంట్లో నాకు కూడా బాధ్యత ఉన్నది. Verse 9. 9వ వచనంలో It means he first descended into the lower parts of the earth. ఆయన భూమి యొక్క క్రింది భాగంలోనికి దిగిపోయాడు మొదటిగా. So many explanations. దీని గురించి ఎంతో వివరణ మనకు తెలుసు. Even to the lower parts of the earth. ఆయన భూమి యొక్క దిగంతంలోనికి దిగిపోయాడు. Some people think కొంతమంది even to hell. ఆయన నరకంలోనికి కూడా వెళ్ళాడు. కొంతమంది He went to the grave and preached the gospel. ఆయన సమాధిలోనికి కూడా వెళ్ళి సువార్త ప్రకటించాడు. And few people will say, ఇంకా కొంతమంది అంటారు, if you have that interpretation, you destroy the Bible. మరి ఒకవేళ అలాంటి మరి అన్వయింపు కనుకుంటే You cannot teach anything contrary to the clear teaching of God's word. మరి దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తున్న దానికి మనం ఇంకేది వైవిధ్యంగా చెప్పకూడదు. There is no second chance after that. మరి మరణము తర్వాత రెండవ అవకాశానికి ఆస్కారమే లేదు. Simply, let's not go into the details. దాని గురించి వివరాల్లోకి వెళ్ళటం లేదు. The lower parts of the earth means he came and died. That's all. మరి క్రింది భాగంలో కంటే ఆయన వచ్చి చనిపోయాడు, అంతవరకే. Verse 9. 9వ వచనం. How do you say that? ఎలా చెప్తాం మనం? Read the verse then. 10వ వచనం చూడండి. దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. What does that mean? That he descended far above the heavens? ఆయన మరి ఎంతో ఆకాశముల కంటే మించి ఆరోహణమయ్యాడంటే అర్థం ఏంటి? He went and sat on the roof of heaven. మరి ఆకాశముకు గనక పైన ఉంటే దాని మీద కూర్చున్నట్ట. On the roof of heaven, is that mean? మరి పైకప్పు ఉంటే గనక ఆ పైకప్పు మీద కూర్చున్నాడు. Simply saying, he went back to heaven, he went down to the earth, and he went back to the place where he has come. దానికి మనం అర్థం చేసుకోవాల్సిన సులువైన అర్థం ఏంటంటే ఆయన భూలోకానికి వచ్చాడు, తిరిగి ఆయన యథాస్థానానికి పరలోకానికి వెళ్ళాడు. He sits at the right hand of the Father. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. And what is he doing? ఆయన ఏం చేస్తున్నాడు? That he controls all. అన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. He controls. He is the head of every creation, and especially the church of God. సర్వ సృష్టికి మరి ముఖ్యంగా సంఘమునకు ఆయన శిరస్సై తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. Number one, మొదటిది, Lord has called us to be united as one body. మనము by the Holy Spirit. మరి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ ఒకటే శరీరంగా పిలువబడగా ఆ ఐక్యతను కాపాడుకుంటూ బాధ్యత ఇచ్చాడు. Secondly, రెండవది, each one is given a gift. ప్రతి ఒక్కరికి వరము ఇవ్వబడినది. What is the third thing the Lord has given? మూడవది ప్రభు ఇచ్చింది ఏంటిది? What is that? ఏంటిది? Are you listening? వింటున్నారా? Verse 11 and 12. 11, 12 వచనాలు. Himself he gave some apostles, prophets, evangelists, and some pastors and teachers. కొంతమందిని మరి
అపోస్తలుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, స్థాపకులుగా, ఉపదేశకులుగా సంఘానికి ఇచ్చాడు. He gave gifts to certain people. కొంతమందికి To everybody. ప్రతి ఒక్కరికి కూడా ప్రభు వరములు ఇచ్చాడు. What is the meaning of verse 11? ఇప్పుడు 11వ వచనం భావం ఏంటిది? Some men are specially given to the church. అయితే సంఘానికి కొంతమందిని ప్రత్యేకంగా ఇచ్చాడు. The difference between verse 7 and verse 11 is that to everyone gift is given. ఆ 7-13 వచనాల్లో వ్యత్యాసం ఏంటంటే ప్రతి ఒక్కరికి వరం ఉన్నది. But verse 11, not that some people are given gifts, but some people are given to the church of God. మరి 13వ వచనంకి వచ్చేసరికి కొంతమందికి వరం ఇవ్వడం కాదు, కానీ కొంతమందిని వరములుగా సంఘానికి ప్రభు They ఇచ్చాడు. are given. వారు ఇవ్వబడ్డారు. Let's be very quick. Why are they given? What is the reason for the giving? ఎందుకు వారు ఇవ్వబడ్డారు? దానికి కారణం ఏంటి? Number one, మొదటిది to keep the unity of the Spirit. ఆ ఆత్మ కలిగించిన ఐక్యతను కాపాడుకోవడం. We are called to do that. మనము ఆ పని చేయడం. Every man and a woman is responsible to give. మరి ఆ ఐక్యతను కాపాడుకునే క్రమంలో ప్రతి పురుషునికి, స్త్రీకి బాధ్యత ఉన్నది. But especially మరి ముఖ్యంగా apostles and prophets. That is the written word. అపోస్తలులు, తర్వాత ప్రవక్తలు. Then pastors, teachers, and evangelists are given to keep the unity of the Spirit. సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు వీరు కూడా ఐక్యతను కాపాడుకుంటూ ఇవ్వబడ్డారు. You know, it is the main responsibility for them to do that. మరి వారు ఆ పని చేయడం అనేది వారి ప్రథమ ప్రాధాన్యత. And the elders have one more responsibility. పెద్దలకు మరొక బాధ్యత ఉన్నది. Verse 13. 13వ వచనం. Not only keep the unity of the church of God. మరి దేవుని సంఘపు ఐక్యతను కాపాడుకోవడం మాత్రమే కాదు. Listen carefully. జాగ్రత్తగా In English translation, verse 13. That we all come to the unity of the faith. మరి ఆ Telugu it is different words. Verse 13. సంపూర్ణతకు సమానమైన విశ్వాసము పొందులాగున. The unity of the faith. మరి విశ్వాసము యొక్క ఐక్యత. In the church of God, మరి దేవుని సంఘంలో there is unity of the Holy Spirit. People are united. ఆత్మ కలిగించు ఐక్యత చొప్పున ప్రజలు ఐక్యము చేయబడ్డారు. But there's a second unity. ఇప్పుడు ఇంకొక ఐక్యత. Unity of the knowledge of the Son of God and what is that? Unity of the faith and of the Son of God. దేవుని కుమారుని గురించిన అనుభవ జ్ఞానము, దేవుని కుమారుని యందు విశ్వాసమును గురించిన అనుభవ జ్ఞానం. Everyone need to have. ప్రతి ఒక్కరికి. That is why teachers, preachers, elders and evangelists are given to us. అందుకనే పెద్దలు, కాపరులు, ఉపదేశకులు, బోధకులు ఇవ్వబడ్డారు. Unity. Everyone should know the greatness of the Lord, the deep teaching of God's word together as one. దేవుని వాక్యం యొక్క ఆ లోతైన సత్యాలు మరి ఆయన బోధించే మర్మాలు ప్రతి ఒక్కరు తెలుసుకొని ఉండాలి. Verse 14. 14వ వచనం. Why? ఎందుకు? You should not be like children. మనము పిల్లల వలె ఉండక. What is the problem with children? పిల్లలకు ఉన్న సమస్య ఏంటిది? They run around. వారు అటు ఇటు They don't sit around. వారు ఒక చోట They కూర్చో always run around. వారు ఎప్పుడు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. Please read that verse. I like that verse, verse 14. ఆ 14వ వచనాన్ని చదువుదాం. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరు కొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. Here is it that the children chose to and fro, carried away by every wind of doctrine. ఆ పసిపిల్లలు ఏం చేస్తారంటే అటు ఇటు తిరుగుతూ మనుష్యుల మాయోపాయము, కల్పనా కథలకు తిరుగుతూ ఉంటారు. Two words are very important. ఇక్కడ రెండు పదాలు ముఖ్యమైనవి. As far as the teaching of God's word, దేవుని వాక్య బోధ నిమిత్తం చూస్తే what have you said? Two words are there. రెండు మాటలు ఉన్నాయి. Trickery of men. మరి మనుష్యుల మాయోపాయములు, Cunning device. మరి Cunning craftiness. వారు కుయుక్తితో కల్పించే Cunningly they
cheat the people. వారు కుయుక్తితో వారు ప్రజలను మోసగిస్తారు. These people, they, you can easily deceive children. Like that, they are deceiving people. పిల్లల్ని మోసగించడం చాలా సులభం కదా, ఆ విధంగానే వీరు కూడా మోసగిస్తారు. No unity of the teaching of God's word in many so-called places. అలాంటి ప్రదేశాల్లో దేవుని వాక్యం బోధించే దానిలో ఐక్యత అనేది కనబడదు. Don't be children like children, tossed about and deceived by and tricked by the cunning devices of the people. తప్పు మార్గము లాగు కుయుక్తితో పిల్లలు ఎలాగో లాగబడతారో అలాంటి కుయుక్తులకు లోను కాకుండా ఉండాలి. Verse 15. 15వ వచనం. Don't be children but be grown people. ఆ పిల్లల వలె ఉండగా ఎదిగిన వారి వలె ఉండాలి. Grow like the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు అని ఎరుగుదాం. Know the word of God. ఆయన వాక్యాన్ని ఎరుగుదాం. Grow as the body of Christ, edified in love. మరి ఆయన ప్రేమను క్షేమాభివృద్ధి పొందొచ్చు, ఆయన శరీరము వలె ఎదుగుదాం. That is the three things that the Lord has given to us. మనకి ఈ ప్రభువు ఇచ్చిన ఈ మూడు సంగతులు ఇవే. He has called us. ఆయన మనల్ని పిలిచాడు. He has united us. ఆయన మనల్ని ఐక్యపరిచాడు. And secondly, రెండవది, He has given us the spiritual gift to keep the unity. ఆ ఐక్యతను కాపాడుకోవడానికి ఆత్మవరమును అనుగ్రహించాడు. And thirdly, మూడవదిగా, He has also given capable people as the leaders to keep the doctrines of Christ. దేవుని క్రీస్తు బోధను మరి దాన్ని కొనసాగించడానికి, అది బోధించడానికి సమర్థులైన నాయకులను సంఘానికి ఇచ్చారు. That is what it is called. It is that the unity of the faith. మరి విశ్వాసము కలిగించు ఐక్యత Keep అనేది. the church of God united in the faith matters. మరి విశ్వాసం విషయంలో సంఘమును ఐక్యతతో కొనసాగించుకోవాలి. I don't want to elaborate for a long time. దాన్ని ఇంకా వివరించి తెలుసుకోలేదు. We have three responsibilities. ఇప్పుడు మూడు బాధ్యతలు. Okay? Shall I tell the three responsibilities of the church of God? దేవుని సంఘపు మూడు బాధ్యతలు చెప్పవచ్చా? Earlier we said that in verse 14, 14వ వచనంలో ఇతరులు don't be like children. ఆ పిల్లల వలె ఉండక అంటున్నాడు. Be grown up people. ఆ ఎదిగిన వారి వలె పెద్దవారి వలె ఉండాలి. Not physically. భౌతికంగా Grown up people in the study of God's word. దేవుని వాక్యమును ధ్యానించే విషయంలో పెద్దవారి వలె. Grown up people in knowing the deep truths of the word of God. దేవుని వాక్యపు లోతైన సత్యములను ఎరుగుటయందు ఎదిగిన వారు. You come to a level that nobody can cheat you. మరి నీవు ఎలాంటి స్థాయికి రావాలంటే నిన్ను ఎవరు మోసగించలేనంత. In an assembly where men and women are capable students of God's word, nobody can have cunning devices and deceiving ways to deceive people. సంఘంలో గనుక పురుషులు స్త్రీలు గనుక వారు సమర్థులైన దేవుని వాక్యములో వారు సమర్థతతో వ్యవహరిస్తే ఎవరు వారిని మాయోపాయం చేత మోసగించరు. Know the truth. వారు సత్యమును ఎరగటం మాత్రమే కాదు, They speak the truth. వారు సత్యమునే They మాట్లాడతారు. speak the truth in love. Verse 15. 15వ వచనంలో వారు ప్రేమ కలిగి సత్యము చెప్పుదురు. So don't longer be like children. అందువల్ల ఇంకా పసిపిల్లలమై ఉండగా Be grown up people. ఇప్పుడు ఎదిగిన వారి వలె Not physically, భౌతికంగా కాదు, not just educationally. లేదా విద్యార్హత రీత్యా కాదు. Grown up people as far as the teaching of God's word and love towards the Lord Jesus. దేవుని వాక్యము ఎరిగిన రీతిలో, బోధించిన రీతిలో, ఆయన యొక్క ప్రేమ చూపించే రీతిలో ఎదిగిన వారంగా ఉండాలి. Shall we examine my heart? మన హృదయాలను పరిశీలించుకున్నాం. Lord, am I making every effort to be a mature person? ఒక పరిణతి కలిగిన వ్యక్తిగా ఉండటానికి నేను చేయాల్సినంత చేస్తున్నానా ప్రభు అని That అడుగుతాను. I have become a healthy person. నేను ఆరోగ్యకరమైన వ్యక్తిగా ఉన్నాను. That I have come to a level that I understand the deep truths of the word of God and able to teach other people. నేను ఎలాంటి స్థాయికి రావాలంటే దేవుని వాక్య లోతైన సత్యములు ఎరిగి వాటిని మిగతా వారికి బోధించే స్థాయి. It is good that you are good in philosophy, the teacher in philosophy and many other ways and sciences. కొంతమంది తత్వశాస్త్రం కానీ లేదా శాస్త్ర సాంకేతిక రంగాలు బోధించడంలో ఎంతో నేర్పరులుగా ఉంటారు. Are you a mature man and a mature woman to speak the truths of God in love to people? మరి ప్రేమతో
దేవుని యొక్క లోతైన సత్యములను బోధించలేదు నీవు పరిణతి కలిగిన వ్యక్తిగా Only మారావు. such assemblies will grow. అలాంటి సంఘాలే ఎదుగుతాయి. Number 2. రెండవది, Shall we come to the second responsibility? రెండవ బాధ్యతకు వద్దామా? Number 1. మొదటిది, No longer be like children. మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండకూడదు. Verse 17. 17వ వచనం. No longer walk like the rest of the Gentiles. ఇక మీదట అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకొనక. What is the style of the Gentiles? అన్యజనులు ఏ విధంగా నడుచుకుంటారు? They are darkened in their understanding. వారి అవగాహనతో మరి చీకటితో ఉంటారు. Unclean and greedy in every way. Verse 19. 19వ వచనంలో చూస్తే అన్ని విషయాల్లో అపవిత్రత కలిగి మరి అత్యాశతో వ్యవహరిస్తారు. Verse 19. 19వ వచనంలో No past feeling. That means they have no feeling. Whatever they do. వారు ఏం చేసినా దాని గురించి వారి హృదయంలో దృచ్చుకొనుట అనేది ఉండదు. Their conducts have no effect of. They do anything that they like. వారు తమకు ఇష్టం వచ్చిన రీతిగా చేస్తారు. అది ఏమైనప్పటికీ దాని గురించి వారు అసలు Verse పట్టించుకోరు. 22. 22వ వచనం. Earlier you studied about the tricks and the deceitfulness of the people. మరి ఇంతకు ముందు అయితే మనుషుల మాయోపాయములు వారు మోసగించు పద్ధతులు చూశాం. But verse 22. 22వ The వచనం. deceitfulness of the lust have dried up the lives of the people. మరి Verse 22. 22వ వచనంలో చూస్తే మోసకరమైన దురాశలు అనేవి మరి అనేక మంది జీవితాలను ఎండిపోయేట్లుగా చేసింది. Lust have deceived the lives of the people. అనేక మందిని ఈ దురాశ అనేది మోసగించింది. You see in the city, so many young men and women are seen, deceived by many lusts of this world. మరి ఇక్కడ పట్టణంలో చూస్తే అనేక మంది యవనస్తులు వారు బాలురైన మరి పిల్లలైన బాలికలైన వారు ఈ దురాశతో ఆకర్షణతో మోసగించబడ్డారు. No longer walk like Gentiles. అన్య జనుల వలె ఇక మీదట నడుచుకోనవద్దు. How you have to walk? మనం ఎలా నడుచుకోవాలి? 24. Verse 24. 24. Walk in true righteousness and holiness. యథార్థమైన నీతియు పవిత్రత కలిగి. Dear, is there anything coming inside? ఏదైనా మనకి అర్థమవుతుందా? The shutters are closed. లేదా తలుపులు మూసుకున్నాం. Some people, sometimes eyes are closed. కొంతమంది కన్నులు తెరిచే They make every effort to lift up the shutters of the earth. కొంతమంది But still it closes. కన్నులు తెరిచి ఉండడానికి ప్రయత్నిస్తారు కానీ కన్నులు మూసుకొని ఎదుర్కొన్నారు. Why? ఎందుకు? The deceitfulness of the biryani. ఎందుకంటే బిర్యానీ ఆ విధంగా చేసి. Okay, so he says that don't live like the deceived people of that are there around like Gentiles. But be people who walk in true holiness and in righteousness. యథార్థమైన భక్తియు నీతియు కలిగిన వారుగా నడుచుకొనుడి. Simply saying, walk in the unity of holy life. మరి పవిత్రమైన జీవితం యొక్క ఐక్యతలో నడుచుకొనుడి. Let me ask you a question. ఇప్పుడు ప్రశ్న అడుగుదాం. How many unity that I said up till this time? ఇప్పటి వరకు నేను ఎన్ని రకాల ఐక్యతల గురించి మాట్లాడాను? How many I said? ఎన్ని? Women should not speak in the church. How many? 3 or 4 or 5? I'm so tired of that. How many? No, just asking you. కేవలం మేలు కోల్పోవడానికి అడుగుతున్నా. I know you are tired. అలసిపోయారని నాకు I'm తెలుసు. also tired. నేను కూడా అలసిపోయాను. So let's see that unity of the spirit, ఆత్మ కలిగించు ఐక్యత, unity of the faith. ఆ విశ్వాసము కలిగించు ఐక్యత. Okay. Now we have said that unity of holiness. మరి పవిత్రత కలిగించు ఐక్యత. Say that again. Unity of the Holy Spirit. ఆత్మ కలిగించు ఐక్యత. United by the Holy Spirit. పరిశుద్ధాత్మని చేత ఐక్యపరచడం. Secondly, రెండో unity of the faith. The doctrinal matters
church should be united. విశ్వాసం విషయంలో అనగా బోధ సంబంధమైన విషయంలో సంఘము ఏకముగా ఉండాలి. Number 3, మూడవది unity in holy life. మరి పవిత్ర జీవితం జీవించే Church విషయంలో is not a place only elders and few people are holy. Others no, everybody united as one in holy life. సంఘంలో కేవలం పెద్దలు మరికొంతమంది మాత్రమే పరిశుద్ధంగా జీవిస్తూ మిగిలిన వారు ఇష్టారీతిన జీవించే ప్రదేశం కాదు, అందరూ పవిత్రంగా జీవించాలి. What is the third one? మూడవది United to make every effort to please the triune. త్రిత్వమై ఉన్న దేవుణ్ణి సంతోష పెట్టుటకు మనము చేయాల్సిన ప్రయత్నం అంతా ఐక్యతతో చేయటం. Verse 25 onwards. 25వ వచనం Till chapter 1 verse 1, chapter 5 verse 1. అక్కడ నుంచి 5వ అధ్యాయం మొదటి వచనం You వరకు. don't have to look into the Bible. You go and see whether it is true or not. Do not grieve the Father. Do not grieve the Son of God. Do not grieve the Holy Spirit. బైబిల్ చూడవద్దు కానీ తండ్రి అయిన దేవుని కుమారుణ్ణి పరిశుద్ధాత్మని దుఃఖపరచవద్దు అనే మాటలు ఉన్నాయా? Though it is only said in which is the verse, it said, do not grieve the Holy Spirit in verse 30, but all those sins grieve the triune. 30వ వచనంలో కేవలం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంది కానీ అక్కడ ఆయనను దుఃఖపరిస్తే త్రిత్వమైన దేవుణ్ణి దుఃఖపరిచినట్లే. Don't grieve the triune God, త్రిత్వమైన దేవుణ్ణి దుఃఖపరచవద్దు, but be united. అయితే ఐక్యతతో ఉండాలి. You please the triune. ఆ త్రిత్వమైన దేవుణ్ణి సంతోష పెట్టుటకు ఐక్యత. Be united. ఐక్యత కలిగి Make every effort to keep the unity of the Spirit of God. Unity unity given by the Spirit of God. దేవుని ఆత్మ ఏదైతే ఐక్యత కలిగించాడో ఐక్యతను కాపాడుకుంటూ మనం చేయాల్సిన ప్రయత్నం అంతా చేయాలి. Make every effort to keep the unity of the faith. మరి ఆ విశ్వాసము యొక్క ఐక్యతను కాపాడుకుంటూ మనము చేయాల్సిన అదంతా చేయాలి. What is the third one? మూడవది Make every effort to keep the unity of holy life in the assembly of God. దేవుని సంఘంలో పవిత్ర జీవితం కలిగి ఉండటానికి మనం చేయాల్సిన ఆ ప్రయత్నం అంతా చేస్తూ ఆ ఐక్యతను కలిగి ఉండాలి. Make every effort to please the Father, Son, and the Holy Spirit, avoiding every form of sin. తండ్రిని కుమారుణ్ణి పరిశుద్ధాత్మని సంతోష పెట్టుతూ వారిని దుఃఖపరచకుండా ఆయనను సంతోష పెట్టులాగున ఐక్యతను కాపాడుకోవాలి. I don't know whether you are happy because I finished earlier. మీరు సంతోషంగా ఉన్నారు లేదో తెలియదు, ఎందుకంటే ముందుగానే ముగించాను. But it's only few minutes. అయితే కొద్ది నిమిషాలు. Thank you. You listen carefully. జాగ్రత్తగా విన్నారు. Read Ephesians chapter 4. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చదవండి. Get the Lord. Those words, the essence of teachings will make a perfect man for the glory of man and woman and children for the glory of God. అక్కడ బోధించబడిన ఆ సత్యం యొక్క ఆ పాఠాలు మనందరికి దేవుని సంఘంలో పురుషులకు స్త్రీలకు ప్రభువుకు మహిమ తెచ్చేలాగా జీవించడానికి ఉపయోగపడతాయి. The strong meat of the New Testament. మరి క్రొత్త నిబంధనలోని బలమైన మాంస ఆహారం. Eat, be strong for the glory of God. ఆ దానిని తిని దేవుని మహిమార్థమై బలముగా ఉన్నాం. Thank you. God bless you. అందరికి వందనములు. దేవుడు మనల్ని ఆయన నామం మహిమపరచుకోవాలి.